వీరభద్రం ఇక్కడ పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా చేంజెస్ కనపడుతున్నాయి? చాలా ఎక్కువగా కనిపించింది, చాలా బాగా కనిపించాయి. పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఈ వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. ప్రతిదీ అక్కడ డ్యూటీకి అటెండ్ అవ్వడం కానీ, ఈ మొత్తం అందరూ ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇప్పటికి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం. వందపడకల హాస్పిటల్ కూడా చేస్తా ఉన్నారు. అదే అండి, అదే దాని గురించి ఇంప్రూవ్మెంట్ ఉంటుందనే ఆశిస్తున్నామండి. ఇక్కడైతే మాత్రం ఈ సంవత్సరం లోపల ఏమన్నా జరిగిందా? ఇంప్రూవ్మెంట్ జరుగుతుందని అంటున్నారండి. ఫుడ్ అండి ఫ్రీగా పెడుతున్నారండి. వాళ్ళు ఫ్రీగా పెడతారండి వాళ్ళు అయితే మాత్రం. అంటే ప్రజెంట్ అయితే నాకు రిలేటెడ్ కాదు కానీ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు. అంతకుముందు లేదంటే అంతకుముందు అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేవారండి, వాళ్ళ ద్వారా ఇచ్చేవారండి అంతే. ఇప్పుడైతే మాత్రం ఇస్తున్నారు. అంటే ఓన్లీ పేషెంట్ దగ్గర ఉన్న పర్సన్కి ఇస్తారు. ఇంకేమో వచ్చినాయి మార్పులు హాస్పిటల్లో మార్పులు అండి. మెయిన్ చాలా క్లీన్గా ఉంటుందండి. మొత్తం శానిటేషన్ కానీ కంప్లీట్గా శానిటేషన్ బాగా చేస్తారు. శానిటేషన్ కానీ మొత్తం కంప్లీట్గా చూడండి మీరు, ప్రతి వార్డులో కూడా శానిటేషన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనమాట. మామూలుగా సరిపోవట్లేదు స్టాఫ్ని అలకేట్ చేశారు, ఎక్కువ మంది పెట్టారండి. అంతకుముందు సరిపోతలేదని చెప్పిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే చాలా లిటిల్ బిట్ ఆఫ్ టైంలో అలకేట్ చేశారండి. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే స్టాఫ్ని వెంటనే ఇచ్చేశారు. మరి ఏ విధంగా అడ్జస్ట్ చేసినా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని చెప్పారు. వచ్చేసారండి అంతే. అంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు అంతమంది ఉండదు ఏదండి, ఆ డీటెయిల్స్ గురించి తెలియదు. కాకపోతే స్టాఫ్ షార్టేజ్ ఉంది అని చెప్పారు. ఆ షార్టేజ్ని రికవర్ మొత్తం ఫుల్ఫిల్ చేశారండి. ఇప్పుడు ఎక్సెస్ ఉంటారు తప్పితే షార్టేజ్ అంటూ లేదండి. చాలా హ్యాపీ అండి పవన్ కళ్యాణ్ గారు రావడం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేమైతే మాత్రం. ఓకేనా, థ్యాంక్ యూ. రోజులు ముందు ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్ వేరు, ఇప్పుడు వచ్చాక హాస్పిటల్ వేరు. కొద్దిగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పేషెంట్ని కేర్ తీసుకునే విధానం కానీ, డాక్టర్లు చేసే పనితీరు కానీ అన్నీ బాగున్నాయండి. ఇంకా దీన్ని ఏంటంటే ఇప్పుడు మనకి ఒక 38 కోట్ల వరకు ఈ హాస్పిటల్కి శాంక్షన్ అయింది. ఈ ఏరియా అంతా కూడా బిల్డింగ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఎల్ షేప్లో మొత్తం అంతా ప్లాన్ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా బిల్డింగ్, ఇప్పుడు బిల్డింగ్ మొదలెడతారు, శంకుస్థాపన చేస్తారండి. చేసి దీన్ని కూడా బిల్డింగ్ కూడా పూర్తయిన తర్వాత ఇంకా డాక్టర్లు తీసుకుంటారు. ఏరియా హాస్పిటల్ అవుతుంది అనమాట. 100 పడకల ఆసుపత్రి అయ్యి దానికి ఇంకా పేషెంట్ని కూడా కాకినాడ వెళ్ళి పని లేకుండా కూడా అన్నీ కూడా ఇక్కడ చూస్తారు. స్టాఫ్ని కూడా ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేశారు. ప్లస్ ఇప్పుడు మనకి రేడియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్రేలు తీయడం అని ఎప్పుడు అందుబాటులో ఉండడం కానీ, నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు కానీ, మిగతా ముందు రోజుల్లో అయితే నైట్ డ్యూటీలు ఎక్కువ చేసేవారు డాక్టర్. నైట్ కూడా డాక్టర్లు ఉంటున్నారు, డ్యూటీ డాక్టర్లు ఉంటున్నారు, స్టాఫ్ నర్సులు ఉంటున్నారు. అందుబాటులో మనకి ఒక పాము గరిచినా సరే, కుక్క గరిచినా సరే వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఇక్కడ ఎక్కువ ఉంటున్నాయి. ప్రజలకు ఇబ్బంది ఉండలేదు. ఏంటంటే కొన్ని చిన్న లోటుపాట్లు ఉంటాయి కానీ అవి సరి చూసుకుంటున్నాం. మన 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 డైరెక్టర్ ఇచ్చి చందనపేట తరఫున మనకి డైరెక్టర్ ఇచ్చిన తర్వాత, బొత్స కుమార్కి ఇచ్చిన తర్వాత రోజు హాస్పిటల్కి రావడం, అన్నీ చెక్ చేసుకోవడం, వచ్చిన వాళ్ళకి పేషెంట్లకి ఏమైనా ఇబ్బంది లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చేస్తాం. మీ పేరు? వెంకటరెడ్డి. ఏ ఊరు? జబులపల్లి. గవర్నమెంట్ హాస్పిటల్ అంత ముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం? వచ్చి ఛానల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వాడాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమన్నా మార్పులు ఏమైనా జరిగినాయి ఊర్లో? ఇక్కడ ఏం బాగానే చూస్తున్నారండి. 3 వారాలు చూపెట్టాం. మళ్ళీ కాకినాడ వెళ్ళమన్నారు, కాకినాడ వెళ్ళాం. కాకినాడలో బాగా చేశారు, బాగానే చూసారు అన్ని. పర్లేదు. ఆయన వచ్చిన తర్వాత ఏం తేడా బాగానే ఉంది, బాగుంది, ఏం పర్లేదు. అంత ముందు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉండదు? అంత ముందు పెద్ద ఏమి ఉండేది అంటే అది ఒక నరకం. పట్టించుకునే వాళ్ళు కాదు. ఎవడ రోడ్లని నానా మోటార్లు పుట్టేసాం. రోడ్లు కూడా గీతగారు తగలబెట్టేసింది. జవన్పల్లి రోడ్లు ప్రజారాజ్యులు అవి అక్కడక్కడే ముక్కలు వేసేసేసి బిల్ చేసి పట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ దొరబాబు గారు వేసారు, అక్కడక్కడే ముక్కలు వేసాడు. మాకు పిపి రెడ్డి గారు అని ఉన్నాడు హైదరాబాద్ లో, మెగా కంపెనీ. ఆయన వేసాడు. మాకు గొరికాని బ్రిడ్జి కట్టాడు ఆయన, 4 కోట్లు ఎట్టి గొరికాని దోళమాకాంకి. ఆ మీటింగ్ వస్తే మాకు అన్నీ చేశారండి, మాకు రోడ్లు ఎవడో పోతం లేదండి అంటే ఆయన ఏం చేశాడు, ఇంజనీర్ తీసుకొచ్చి కొలతలు ఏం చేసి సూపర్ గోకర్ దాకా 7 కిలోమీటర్లు పోసేస్తాను ఒప్పేసుకున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా? అప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది.
ఏదో పోతాను అంటున్నారు అంటే మరి రోడ్డు 2 చుట్లు పోసేసినట్టుగా అయిపోతుంది మా రోడ్డు. గీత పట్టు ప్రజారాజ్యంలో ఉన్నట్టు పోసేసినట్టుగా అయిపోయింది. 10 ఏళ్ళ దాకా పోయింది కదా, అవును. మళ్ళీ దొరవ మళ్ళీ మోసం చేసాడు. మళ్ళీ మా పీపీ రెడ్డి గారు పోసేస్తాన్నాడు పాపం. ఆయనకి లెక్కలేదు, 4 కోట్లు అంటే ఆయనకి లెక్కలేదు. సరే ఈ హాస్పిటల్ ఎలా ఉన్నాయి? హాస్పిటల్ అంతా బాగానే ఉంది బాబు, ఈ హాస్పిటల్ అంతా బాగుంది. అంతకుముందు అంత మేము పెద్ద తిరగలేదు, వచ్చాం కానీ ఎప్పుడు జగన్ గారు అయ్యాబులు ఎప్పుడు రానేలేదు. అంతకుముందు తిరిగాం. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కాకినాడ జాయింట్ హాస్పిటల్లో ఆవిడకి ఆపరేషన్ చేయించమని, మా మనవడికి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మా మనవడికి కంటి ఆపరేషన్ ఇప్పుడు ఈడికే కాకినాడ. అప్పుడు కూడా జాగ్రత్తగా చూసేది, డబ్బులు గిబ్బులు ఆడ. పిఠాపురం హాస్పిటల్ ఎలా ఉందో? ఇది బాగానే ఉంది, బాగుంది. మొన్న మేము 3 వారాలు తిరిగాం కదా, ఈ కాలు గురించి 3 వారాలు గౌరవంగా చూసారు, గౌరవంగా కాకినాడ వెళ్ళమన్నారు. ఈ లోపల నాకు బైపాస్ లో లారీ కూడా గుద్దేసిపోయాడు వెనకాల. ఇక్కడ బైపాస్ లో గుద్దిస్తే ఇలాగ వచ్చేసాను, కొట్టేసారు. 2 నెలల క్రితం 3 నెలలు అవుతుంది మానిపోయింది. ఇదిగో ఇలా సీరియస్ చెప్పలేదు. ఇక్కడ రాగానే కొట్టేసారు. ఉన్నాడు అంతా బాగా చేశారు. అంతా ఇండస్ట్రీ చేసేవారు, కొట్టలే రోజు వచ్చి రమ్మనివారు, వచ్చేవాడిని చేశారు. బాగా ముందు లేరంట ఫ్యాకల్టీ లేరంట అంత ముందు. అంత మోడీ, ఇంకంతా మోడీయే. ఇంక విమర్శించక్కర్లేదు. ఇంక విమర్శించే మా సుఖమే ఉంది. ఇంక నిద్రపోయాడు కదా, నిద్రపోయిన అలా వదిలేస్తాం. ఇంకా 9 ఏళ్ళే కదా, 9 ఏళ్ళే కదా, ఇదంతా ఉన్న 4 సంవత్సరాలు అంటున్నాడట. మళ్ళీ ఎవడో వస్తాడో సీఎం తెలియదు కానీ మళ్ళీ వస్తే 40-45 సీట్లు వస్తాయి. అంతకంటే ఎక్కువ రానే ఛాన్స్ లేదు. ఏది ఒక గోట్లో మట్టుకోసా అది చేసి ఎవరికో 18-40 సంవత్సరాలు ఉన్న ఆడమడికి డబ్బులు ఇచ్చేస్తున్నాడంటే ఏం చేసుకుంటుంది ఆ మనిషికి? ఏమైనా ప్రపంచ జ్ఞానం ఏం తెలుస్తుంది ఆ మనిషికి? ఇంకా డబ్బులు ఇచ్చేస్తున్నాడా? ముసలికమ్మో 3 ఏళ్ళు నాకు ఏడితే ఇచ్చాడా? ఏడితే సంవత్సరానికి 250 ఇచ్చాడు. చంద్రబాబు లేకపోతే పెన్షన్, ముసలి పెన్షన్ జగన్ అయితే ఈ రూపాయలు కూడా ఎక్కువ ఎవడో తెలిసిన. థ్యాంక్ యూ. దుర్గా ప్రకాష్ ఏ ఊరు నుండి వచ్చారు? ఈ ఊరండి. జాయిన్ చేశాను, అమ్మాయి డెలివరీ జాయిన్ చేశాను. అంతకుముందు వచ్చారు హాస్పిటల్ ఫస్ట్ టైం? అంటే మా వాళ్ళు వస్తారండి, చూపించుకుంటారు. వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమన్నా డెవలప్మెంట్ ఏం జరిగింది హాస్పిటల్లో? హాస్పిటల్ అంటే మీకు బాగానే చూస్తున్నారండి. హాస్పిటల్ కూడా వైద్య సదుపాయాలు బాగానే ఉన్నాయి, నీట్గా ఉంది. అందరూ బాగా రెస్పాండ్ బాగా అడిగిన సమయం చెప్పి బాగా చూస్తున్నారండి. బాగానే ఉంది హాస్పిటల్. అది అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు కానీ చేస్తే ఇంకా బాగుంటుందండి. అందుబాటులో హాస్పిటల్ చేస్తే ఇంకా అందరికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా అందరికీ సరిపోయంగా ఉంటుందండి. ఇంకా కాకినాడ హాస్పిటల్ ఎక్కడ లేకుండా ఇక్కడ చూపించుకొని అందరికీ బాగుంటుందండి. ఆ రకంగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే అంతకుముందు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉంది ఆడునేది? అంటే అంతకుముందు కూడా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంకా శుభ్రంగా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, బాగానే చూస్తున్నారు. బాగానే ఉంది హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఏమన్నా మార్పులు అని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత? అంటే ఇప్పుడు బిల్డింగ్ అని కూడా కొన్ని బాగు చేశారు కానీ బాగున్నాయండి. బిల్డింగ్ అని కూడా రిమోట్ చేశారు కదా, బాగున్నాయండి. అన్ని సరిపోయేలా బాగానే ఉన్నాయండి. డాక్టర్లు అందరూ, నర్సులు, అయ్యాలు అందరూ బాగా చూస్తున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారండి. మా మెస్ కూడా భోజనం తీసుకొచ్చి ఇస్తున్నారండి, ఫ్రీగా ఇస్తున్నారు. అంతకుముందు తెలియదండి, మరి ఇప్పుడు తెచ్చిస్తున్నారండి, తీసిస్తున్నారండి. భోజనం బాగుంటుంది. థ్యాంక్ యూ. అమ్మగారు నా పేరు? నా పేరు రాణి. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు? పిఠాపురం. అంతకుముందు వచ్చారు ఎక్కడ? పిఠాపురం హాస్పిటల్కి లేదా ఫస్ట్ టైం కావాలి? మందులు ఎక్కడ వాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పులు అని జరిగినాయి హాస్పిటల్లో? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉన్నాయండి. అంతకుముందు రాలేదండి. పర్లేదు, అంత ఫెసిలిటీస్ అంతకుముందు మామూలు ఓటీలో చూపించుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు బేబీ ఫస్ట్ సార్ అండి జాయిన్ చేస్తాం గర్భిణీ. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉన్నాయండి. బాగానే చూసుకుంటున్నారు. డాక్టర్లు అందరూ వచ్చి చూసుకుంటున్నారు, నర్సులు గట్రా వచ్చి చూసుకుంటున్నారు. శుభ్రం నీట్గానే ఉంటుంది.
అన్నీ బాగున్నాయండి. నెక్స్ట్ టైం వచ్చి చూసి నా పేరు శివండి. ఏ ఊరు మీది? దుర్గాడ. మరగాడ. పేషెంట్కి వచ్చారా? మా పాపని డెలివరీ. వెళ్ళరా? అంతకుముందు ఎలా ఉండేది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు ఏమైనా జరిగినాయా? బాగా రెస్పాండ్ అవుతున్నారండి. బాగా చూస్తున్నారండి, బాగా రెస్పాండ్ అవుతున్నారు. అందరూ బాగా సమాధానం చెప్తున్నారు. బాగుందండి. అంతకుముందు లేదా? అంతకుముందు చూసేవారండి కొద్దిగా ఇదిగో ఉండేది. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన బాగా ఫెసిలిటీస్ అప్పుడు మళ్ళీ వరంగల్ టైంలో బాగా ఉండేది. అండ్ ఫెసిలిటీస్ ఏమన్నా చేంజ్ అయినాయి ఇప్పుడు అంటే బాగా రెస్పాండ్ అవుతున్నారండి. తర్వాత అన్నీ వాటర్ అన్నీ బాగున్నాయి. ఫుడ్ అంతా బాగుందండి, చాలా బాగుంది. ఫ్రీగా 50 రూపాయలండి. అంటే పేషెంట్కి ఇస్తున్నారని బయట కొనుక్కుంటే 50. అంతకుముందు లేదంట ఫెసిలిటీ? అంతకుముందు ఉండేదండి. అంతకుముందు ఫ్రీగా లేదంట. ఫ్రీగా బాగుందండి. బాగుంది, మార్పు వచ్చిందండి. మార్పు. థ్యాంక్ యూ. నయమైంది. ఫీవరా? టైఫాయిడా? టైఫాయిడ్. ఏ ఊరు మీది? మరి రాయవరం ఫీల్ అయ్యారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఏం జరిగినాయా గవర్నమెంట్ హాస్పిటల్? బాగానే చూస్తున్నారండి. డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అరగంట వచ్చి చూస్తున్నారండి. అంటే బాగానే ఉన్నారు. అంతకుముందు లేవు అంటే ముందు ఏంటి అప్పుడు ముందు కొంత ఏరుకుండేది బాగుంటుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇక్కడ బాగానే ఉంది కదండి సార్. వెయిటింగ్ హాల్ ఇంత బాగుందండి. నైట్ బాగుంది, చిన్నగుడేస్తున్నాం ఉన్నాం. ఏమొచ్చి కూడా వేస్తున్నాం. ఏంటంటే పేషెంట్ లోపల ఉన్నారు కదా, మేము బయట ఉండిపోతున్నాం. అదే దాని గురించి మన అవి అలర్ట్ కొంత దోమలు విపరీతంగా కుడేస్తున్నాం. లోపలికి వెళ్తారంటే వాళ్ళ పేషెంట్లు రావద్దాం. అలాగన్నా లోపల రావట్లేదుగా? లోపల ఉంటలేదండి దోమలు. బయట ఇప్పుడు మా అమ్మాయి ఉందనుకోండి, మేము బయట ఉండిపోతున్నాం. కొద్దిగా ఏదైనా వెయిటింగ్ హాల్ ఉందనుకో, దాంట్లో మనం ఉన్నాకన్నా బాగుంటుంది దోమలు పుట్టిన. తర్వాత ఫ్యాన్లు కూడా మార్తే పడుతుంది. థ్యాంక్ యూ. పేరు కుజిమెట్ల శ్రీవీర రాఘవాచార్యులు. ఏ ఊరు మీది? కుమారపురం అండి. కుమారపురం. పేషెంట్ వచ్చారా? నా భార్య డెలివరీ అయింది ఇక్కడ. ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? అంతంత మాత్రంగా ఉన్నాయండి. ల్యాబరేటరీలు, ఈ బాత్రూమ్లు సరిగా లేవు. గర్భిణీ స్త్రీల దగ్గర ఒక స్త్రీ మాత్రమే ఉండాలి. వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాటర్ మంచినీళ్ళు కావాల్సి వచ్చినా, చేతులు కడుక్కోవడానికి కావాల్సి వచ్చినా కొద్దిగా ఏమో ఉంది ఎత్తుక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి. బాత్రూమ్లు పనిచేయట్లేదు, వాటర్ సదుపాయం లేదు. చాలా చోట్ల ఈ రోజు వరకు కూడా నో పార్కింగ్ ప్రతి చోట ఉంది. ఎక్కడ పార్కింగ్ అనేది లేదు. ఈ రోజే పార్కింగ్ అనేది ఒక ఏరియా కేటాయించారు ఈరోజు. అలా ఉంది ఇక్కడ పరిస్థితి. డస్ట్బిన్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు తీసేయట్లేదు, రూమ్లో అలా పెట్టుకుంటున్నారు. ఫీడ్బ్యాక్ డాక్టర్ల సహకారం బాగుంది, మిగతాది పర్వాలేదు. ఇక టిఫిన్ అంటారా, పేషెంట్కి మాత్రం 2 ఇడ్లీలు చక్కెర ఇచ్చి ఇస్తున్నారు. అంతే తప్ప పేషెంట్ కూడా ఉన్న ఒక ఉంటారు కదా ఒక మనిషి, వారికంటూ ఏమీ లేదు. ఓన్లీ పేషెంట్కి మాత్రం 2 ఇడ్లీ చక్కెరతో ఇస్తున్నారు. అంతే. అంత ఫ్రీగా పెడుతున్నారు. మధ్యాహ్నం ఒక మనిషికి భోజనం పెడుతున్నారట. అంతే, అలా ఉంది. ఇకపోతే బ్లడ్ టెస్ట్లు అంటారా, గర్భిణీ స్త్రీ ఇటు అటు తిరగాల్సి వస్తుంది. కొద్దిగా వాళ్ళకి ఎక్కడ కూర్చునేదానికైనా కొద్దిగా ప్లేస్ ఉంటుంటే బాగుంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పి స్వామి. ఓకే. ఇక్కడ లోకల్ పిఠాపురం అంటే మాది పిఠాపురం దగ్గర జమలపల్లి, ఒక 5 కిలోమీటర్లు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉన్న చేంజెస్ ఏమైనా జరిగినాయి ఇక్కడ? అంటే చేంజ్ చేయడం అంటే కొంచెం బాగున్నది. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం బాగా చేస్తాం. అంతకుముందు దాని మీద ఇప్పుడు పర్లేదా? కొంచెం పర్లేదు. ఏం చేంజెస్ చూసారు మీరు? అంటే ఇప్పుడు చేంజెస్ అంటే అప్పుడు బేగా పట్టించుకుంటేవారు కాదు, ఇప్పుడు కొంచెం బేగా పట్టించుకుంటున్నారు. అంతకుముందు వచ్చారు హాస్పిటల్కి? అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా జరిగినాయి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్? అంటే సంవత్సరం కింద వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. సంవత్సరం బట్టి బాగా మార్పు, మేడం గారు బాగా చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చెప్పడానికి పిల్లలు ఇద్దరు బాగానే చూశారు. ఈ భోజనం పెట్టినారు, బాగానే ఉందండి. వర్క్లో కాకుండా ఇప్పుడైతే చాలా బాగుంది. కాకినాడ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత అవసరం లేకుండా ఇక్కడే చూస్తున్నారు.
లేదండి మేము 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. 2 పాపలకి పిల్లలు వేసాను. అప్పటి నుంచి పెట్టడం చూసాం. భోజనం టిఫిన్ నైట్ టిఫిన్ ఫ్రీగా వేసి పడుతున్నారు. ఫ్రీగా అంతకుముందు బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు కొనుక్కొని తెచ్చుకున్నారు. మేము వచ్చాక అయితే ఇక్కడ ఫ్రీగానే పెట్టారు. అంత బాగానే ఉంది. ఓకే అయితే బాగానే ఉంది. ఓకే థ్యాంక్స్. చంద్రగన్ విషయం పేషెంట్కి వచ్చారా? పేషెంట్ నుంచి వచ్చింది సార్. అయితే అంతకుముందు వచ్చారా హాస్పిటల్కి గవర్నమెంట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు ఏమన్నా వచ్చినాయా? ఆయన వచ్చిన తర్వాత బాగుంది సార్. అంటే ఏ విధంగా బాగుంది? ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు వైద్యులు బాగా చేస్తున్నారు సార్. అంతా బాగానే ఉంది సార్. అంటే అంతకుముందు ఏం లేదు, ఇప్పుడు ఏముందండి? ఇప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా అన్నీ బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు బాగా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. నా పేరు రాజా. ఓకే పిఠాపురం లోపల. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ మార్పులు ఏం జరిగినాయి ఈ హాస్పిటల్లో? అప్పుడు వచ్చేయండి రోడ్లు అయ్యేసరికి ఇంకా చాలా వరకు సెటింగ్ చేస్తున్నారండి. అంటే హాస్పిటల్ ఏమైనా వచ్చినాయి చేంజెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో? హాస్పిటల్ ఏదో ఈ మధ్యనే ప్రకటించారండి. అంతకుముందు హాస్పిటల్ వైఎస్ఆర్ పరిపాలన ఏం బాగాలేదు. అంటే ఏం మార్పులు చూసారు? ఇప్పుడు రోడ్లు ఏంటంటే అన్నీ చిన్న హాస్పిటల్ ఏం మార్పులు ఏమన్నా మార్పులు చేస్తున్నారండి. ఇప్పుడే చేస్తున్నారు. ఇక్కడ 40 కోట్లు పెట్టి 100 పడకల హాస్పిటల్ కూడా చేస్తున్నారంట. చేస్తున్నారండి. తెలుసా మీకు? చేస్తున్నారండి. ఇప్పుడు రైల్వే స్టేషన్లు అన్నీ బాగు చేయించి రైళ్ళు ఉప్పాడి నుంచి అలా ఓవర్ బ్రిడ్జ్ ఇది చేస్తారంటే అంతా బాగానే అన్నీ బాగున్నాయండి. ఉప్పాడి బీచ్ ఒకటండి చాలా బాగుందండి. కొద్ది డెవలప్మెంట్ ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగా ఎవడో గుంట కప్పెట్టిన లేదండి రోడ్డుకి. అవునా? చాలా అభివృద్ధిగా ఉందండి. మన ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ అయిందండి బాగా. థ్యాంక్ యూ.